వెల్కమ్ బ్యాక్ టు 5 స్టార్ రేటింగ్ కిచెన్. ఇవాళ వీడియోలో వంకాయలు చాలాసార్లు చేస్తూ ఉంటారు. గుత్తు వంకాయతో ఇలా ఒకసారి కొత్తగా ట్రై చేసి చూడండి, రుచి భలే ఉంటుంది. ఇక్కడ వంకాయలు ఒక అరకిలో వరకు తీసుకున్నాను. మధ్య కట్ చేసుకొని నీళ్ళల్లో వేసుకోండి. ఇప్పుడు పొయ్యి మీద కడాయి పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ వరకు నూనె వేసుకోండి. నూనె బాగా వేడైన తర్వాత మధ్య కట్ చేసుకున్న వంకాయల్ని ఒక్కొక్క దాన్ని వేసుకోండి. ఇక్కడ వంకాయల్ని 4 ముక్కల కింద బయట వరకు లేకుండా ఇలాగా గుత్తి వంకాయకి ఎలా కట్ చేసుకుంటామో అలా కట్ చేసుకోండి. ఇప్పుడు వీటిని అన్నింటినీ కూడా నూనెలో వేసేసుకొని బాగా ఎర్రగా అయ్యే వరకు వేయించుకోవాలి. వంకాయని వేపడం వల్ల ఎక్కువ నూనె లాక్కుండా తక్కువ నూనెతోనే మనం తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకొని దానిలో 12 నుండి 15 వరకు జీడిపప్పు తీసుకోండి. తర్వాత దీనిలో ఒక 4-5 టేబుల్ స్పూన్లు ఉండేలాగా పెరుగు తీసుకొని ఇప్పుడు ఈ రెండింటినీ కూడా మిక్సీ చేసుకోవాలి. అయితే మిక్సీ చేసిన తర్వాత మనకి జీడిపప్పు అంతా కూడా మెత్తగా అయ్యేలాగా పేస్ట్లా చేసుకోండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు వంకాయలు ఉన్నాయి కదా, బాగా వేగిపోవాలి. చూడండి, మనకి వేగిన తర్వాత నూనెలో ఇలాగా కలర్ మారిపోవాలి. కలర్ మారే వరకు వేయించుకోవాలి. ఇక్కడ నూనె కూడా మనకి ఎక్కువ లాగదు. చూడండి, మనం వేసినప్పుడు ఎంత అయితే ఉంటుందో కొంచెం లాగుతుంది అంతే. ఇప్పుడు ఈ నూనె అంతా ఎక్స్ట్రా ఉన్న ఆయిల్ అంతా కూడా పక్కకు తీసేసుకొని వేరే కర్రీస్కి వాడుకోవచ్చు. ఇప్పుడు దీనిలో 2 స్పూన్ల వరకు నూనె ఉండేలాగా చూసుకోండి. ఇప్పుడు దీనిలో దాల్చిన చెక్క చిన్న ముక్క, లవంగాయలు ఒక 5, అనాసపు 2, యాలక్కాయలు 2 ఇవన్నీ వేసుకొని వీటిని అన్నింటినీ ఫ్లేవర్ దిగే వరకు వేయించుకోండి. 3 ఉల్లిపాయలు తీసుకొని చిన్న సైజు ఉండేవి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు ఈ ఉల్లిపాయలని ఒకసారి బాగా కలిపేసుకొని ఎర్రగా అయ్యే వరకు వేయించేసుకోవాలి. ఇక్కడ మనకి ఉల్లిపాయలు అనేవి కలర్ మారిపోవాలి, బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించేసుకోండి. ఇలా మారిన తర్వాత ఇప్పుడు 2 టమాటాలు తీసుకోండి, మీడియం సైజు ఉన్నవి. వాటిని కూడా ముక్కల కింద కట్ చేసుకొని వేసుకొని టమాటాలు వేసాక ఒకసారి బాగా కలిపేసుకోండి. తర్వాత దీనిలో అల్లం వెల్లుల్లి పేస్టు ఫ్రెష్ది వేసుకోండి. ఒక 1/2 స్పూన్ వరకు వేసుకొని ఈ టమాటాలో నుంచి నీరు వస్తుంది కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ మనకి అడుగు పట్టకుండా ఉంటుంది. మొత్తం అంతా కూడా బాగా వేగే వరకు వేయించేసుకోండి. టమాటాలు అంతా మెత్తబడే వరకు వేయించుకోండి. ఇలా వేగిన తర్వాత దీనిలో 1 స్పూన్ వరకు ధనియాల పొడి, తర్వాత దీనిలో 1/2 స్పూన్ వరకు జీలకర్ర పొడి వేసుకోండి. పసుపు ఒక 1/2 స్పూను, 1 స్పూను కారం వేసుకోండి. మరీ ఎక్కువ కారం వేసుకున్నా కూడా పిల్లలు తినరు కాబట్టి 1 స్పూన్ వేసుకొని సరిపోద్ది. ఇప్పుడు మొత్తం అంతా బాగా కలిపేసుకోండి. ఒకవేళ మీకు కారం ఎక్కువ ఇష్టం ఉన్న వాళ్ళు అయితే కొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మొత్తం బాగా కారం వాసన పోయిన తర్వాత ఆల్రెడీ మనం పేస్ట్ చేసి ఉంచుకున్న జీడిపప్పు, పెరుగు ఈ 2 మిక్సీ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ని వేసేసుకోండి. దానిలో మిక్సీలో కొంచెం నీళ్లు వేసుకొని ఆ నీళ్ళను కూడా వేసేసుకోండి వేస్ట్ కాకుండా. జీడిపప్పు వేసాం కదా, పచ్చివాసన పోయే వరకు ఒక 2-3 నిమిషాల పాటు వేయించేసుకోండి. ఇలా వేగిన తర్వాత దీనిలో ఒక 1/2 లీటర్ నీళ్ళు ఉండేలాగా వేసుకోండి. ముందు ఒక గ్లాస్ వేసుకొని మొత్తం అంతా ఒకసారి బాగా కలిపేసుకొని తర్వాత ఇంకొంచెం వాటర్ వేసుకోండి. సుమారుగా ఒక 1/2 లీటర్ నీళ్ళు అయితే కంపల్సరీ వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం అంతా ఒకసారి కలిపేసుకోండి. తర్వాత దీనిలో రుచికి తగినట్లుగా ఉప్పు వేసుకోండి. ఈ స్టేజ్లో వేసినట్లయితే ఉప్పు మనకు కరెక్ట్గా తెలుస్తుంది. సరిపోయిందో లేదో చెక్ చేసుకొని మళ్ళీ వేసుకొని చూడండి. ఇప్పుడు 3 పచ్చిమిరపకాయలని మధ్య కట్ చేసుకొని వేసేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి 5 నిమిషాల పాటు ఉడికించుకోండి. మసాలా అంతా పచ్చివాసన పోయే వరకు ఉడికించుకోండి. మరీ ఎక్కువసేపు అయితే అవసరం లేదు. 3 నిమిషాలు ఉడికిన తర్వాత మూత తీసుకొని ఒకసారి మళ్ళీ అడుగు పట్టిందో లేదో చూసుకొని కలిపేసుకోండి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండండి. మసాలా ఏమన్నా మనకు అడుగు పడుతూ ఉంటుంది చూసుకోండి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత వేయించి ఉంచుకున్న వంకాయలను వేసేసుకోండి. చాలామంది గుత్తి వంకాయ చేస్తూ ఉంటారు, ఆయిల్ ఎక్కువ అవుతుంది. ఇలా చేసుకున్నట్టయితే మరీ ఎక్కువ అయితే ఆయిల్ మనకు పట్టదు. కొంచెం ఆయిల్లోనే మనం వంకాయని తయారు చేసుకోవచ్చు. కలిపేసుకోండి. మొత్తం అంతా కూడా వంకాయలకు పట్టేలాగా 1 నిమిషం పాటు కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టి ఒక 2-3 నిమిషాల పాటు మసాలా అంతా లోపలికి పట్టేలాగా ఉడికించుకోవాలి. చూడండి, వంకాయని చూస్తేనే ఇలానే తినేయాలనిపిస్తుంది. ఈ గ్రేవీ మాత్రం చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు మూత పెట్టేసుకోండి. మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని ఉడికించుకోండి. 3 నిమిషాల తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి కలిపేసుకొని ఫైనల్గా కొత్తిమీర వేసేసుకోండి. ఈ కర్రీ మనకి రైస్, రోటీ, చపాతీ దేనిలోకైనా కూడా చాలా బాగుంటుంది. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయవలసిన మంచి రెసిపీ ఇది. వంకాయ చాలామందికి ఇష్టం ఉండదు కదా, అలాంటి వాళ్ళు ఈ గ్రేవీతో ట్రై చేసి చూడండి. రుచి మాత్రం అమోఘంగా ఉంటుంది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ సపోర్ట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం 5 స్టార్ రేటింగ్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తిమీర వేసిన తర్వాత మళ్ళీ మూత పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని 1 నిమిషం తర్వాత మూత తీసి చూడండి. గుమగుమలాడే గుత్తి వంకాయ కర్రీ రెడీ అయింది.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. 5 స్టార్ రేటింగ్కి